బ్యాక్ టు న్యూస్. 200 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు, 2000 నుంచి 3000 రూపాయలు. అధికార ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ ప్రకటనలతో పేదలు, వృద్ధులకు అందించే పింఛన్ల మొత్తం పెరుగుతోంది. ఓట్ల కోసం, అధికారం కోసం పార్టీలు చేస్తున్న ప్రకటనలతో పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు మేలు జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే పింఛను మొత్తం 3016 రూపాయలకు చేరుకుంది. ఏపీలోనూ ఏ పార్టీ గెలిచినా పింఛను మొత్తం 3000 కానుంది. నువ్వు 100 ఇస్తానంటే నేను 200 ఇస్తా. పార్టీలు పోటీ పడి పింఛన్ల మొత్తాన్ని పెంచేస్తున్నాయి. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ల మొత్తాన్ని 3000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు పార్టీ అధినేత చంద్రబాబు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును తగ్గిస్తామని అన్నారు. తాము అధికారంలోకి వస్తే పింఛన్ల కిందిచ్చే మొత్తం పెంచడంతో పాటు వైసీపీకి ఓటు వేస్తే పింఛన్లు ఆగిపోతాయని ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. ఈ రోజు నేను ఆలోచించి కాదు, మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను తమ్ముళ్ళు. అదే నేను చేసిన పని. అదే కోడికత్తి పార్టీ ఉంది. 2014లో మేము పింఛన్లు ఇవ్వలేమన్నారు. ఇప్పుడు మేము పింఛన్లు ఇస్తామంటున్నారు. నేను హామీ ఇస్తున్నా, 2000 రూపాయలు మళ్ళా 3000 రూపాయలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నవరత్నాల్లో భాగంగా వృద్ధులకు 2000 రూపాయలు, వికలాంగులకు 3000 రూపాయలు పింఛన్లు ఇస్తామని ప్రకటించింది వైసీపీ. పింఛన్ల వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లు 2000 రూపాయలకు పెంచడంతో వైసీపీ అధినేత తాము అధికారంలోకి వస్తే 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. తాము పింఛన్ 2000 రూపాయలు ఇస్తామని ప్రకటించిన తరువాతే టీడీపీ ప్రభుత్వం పింఛన్లను 2000 రూపాయలు చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పుడు ఆ అవ్వను అడగండి, అప్పుడు ఆ తాతను అడగండి. అవ్వా ఇదే ఎన్నికలు రాకపోయింటే, ఇదే జగనన్న 2000 ఇస్తానని చెప్పకపోయిందంటే ఈ చంద్రబాబు 2000 రూపాయలు ఇచ్చేవాడేనా అని చెప్పి ప్రతి అవ్వను అడగండి. 20 రోజులు ఓపిక పట్టవా, అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం, చంద్రబాబు నాయుడు గారు మోసాలకు మోసపోవద్దు, ఆ తర్వాత పెన్షన్ అన్న 3000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితే కనిపించింది. కేసీఆర్ సర్కార్ వృద్ధులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు పింఛనిస్తూ వచ్చింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పింఛన్ మొత్తాన్ని పెంచారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలొచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 3000 రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించింది. దీనికి కౌంటర్ గా కేసీఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 3016 రూపాయలు ఇస్తామని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ప్రస్తుతం పింఛన్ 3016 రూపాయలకు చేరుకుంది. ఏపీలో 68 లక్షల మందికి పింఛన్లిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏటా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. చాలా కాలంగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన వృద్ధులు, వికలాంగులు పార్టీల మధ్య పోటీ వల్ల ప్రస్తుతం కొంత మెరుగైన పరిస్థితిలో జీవిస్తున్నారు. పింఛన్ల మొత్తం పెంచుతున్నా చాలా మంది అర్హులకు అవి అందడం లేదనే ఆరోపణలున్నాయి. అర్హులకు కాకుండా అధికారంలో ఉన్నవారు చెప్పిన వారికే ఇస్తున్నారని, అర్హత ఉన్నా రకరకాల కొర్రీలు పెట్టి పింఛన్ నిరాకరిస్తున్నారని కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.